అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కోవిడ్ గురించి కొన్ని వీడియోలు చేశాను. ఇప్పుడు న్యూస్ మీడియాలో ఉన్న ప్రధానమైన వార్త బ్లాక్ ఫంగస్. దాన్ని మ్యూకార్ మైకోసిస్ అని అంటారు. ఆ మ్యూకార్ మైకోసిస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్. బూజు అని మనం తెలుగులో అంటాం కదా, అలాంటిది మనుషులను ఇన్ఫెక్ట్ చేసే ఒక రకమైన బూజు. ఈ ఫంగల్ స్పోర్స్ ఏవైతే ఉంటాయో విత్తనాలు సాయిల్లో ఉంటాయండి. ముఖ్యంగా ఈ యానిమల్ పేడ ఏదైతే ఉంటుందో, పక్షుల వేస్ట్ కానీ, అందులో తడిగా ఉన్న గోడల్లో కానీ, దుమ్ము ధూళిలో కానీ, వాతావరణంలో ఈ స్పోర్ట్స్ అంతా ఉంటాయి. పోతే ఇవి అందరికీ ఇన్ఫెక్ట్ చేయవు. ఓన్లీ ఇట్ విల్ ఇన్ఫెక్ట్ దోస్ పీపుల్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్, అంటే వాళ్ళ శరీర రోగ నిరోధన శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. అది కూడా అందరికి కాదు, అందులో కొద్దిమందికి. సో టీవీలో చూసినట్టు మనం ఏదో మొత్తం దేశమంతా ఏదో అయిపోతుంది, మొత్తం బ్లాక్ ఫంగస్తో ఇన్ఫెక్ట్ అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు, అది వాస్తవం కాదు. ద రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ వెరీ లెస్. సో అగైన్, లైక్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్, భయపడాల్సిన పని లేదు. మరి ఈ ఫంగస్ అనేది ఎవరికి యాక్చువల్గా ఇన్ఫెక్ట్ చేస్తున్నట్టయితే, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ కానీ, కీమోథెరపీ పైన ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ కానీ, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏదైనా అవయవ మార్పిడి జరిగిన తర్వాత ఇమ్యూనో సప్రెషన్ మందులు వాడుతున్న వారికి కానీ, లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ అంటే పూర్ అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళకి కానీ, పోస్ట్ బర్న్స్ పేషెంట్స్ అంటే పోస్ట్ ట్రామాటిక్ పేషెంట్స్, ముఖ్యంగా యాక్సిడెంట్స్ అయ్యి బాగా దెబ్బలు తగిలి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి. ఇంతేకాకుండా కరోనా వచ్చిన పేషెంట్స్ కానీ, కరోనా నుంచి రికవర్ అయిన పేషెంట్స్ కానీ, ముఖ్యంగా ఎవరిలో అయితే డయాబెటీస్ ఉందో షుగర్ లెవెల్స్ వాళ్ళు జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరం. మరి శరీరంలోకి స్పోర్ట్స్ ఎలా ఎంటర్ అవుతాయి అన్నట్టు చూసినట్టయితే, ఐదర్ ఇన్హలేషన్ ముక్కుపుటల ద్వారా కానీ, ఇంజెక్షన్ నోటి ద్వారా కానీ, ఇనాక్యులేషన్ ఓపెన్ ఓన్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఈ సర్జికల్ ఓన్స్, పోస్ట్ ట్రామాటిక్ ఓన్స్ కానీ, బర్న్స్ పేషెంట్లు కానీ ఈ రూట్ ద్వారా శరీరంలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ లక్షణాలు ఏంటి? ముఖ్యంగా ఇది ఈ ముక్కుపుటలను ఇన్ఫెక్ట్ చేస్తుంది. అట్లా అయినప్పుడు ఈ ముక్కు దిబ్బడం అంటాం కదా, నేసల్ స్టఫినెస్, అట్లా కానీ ఈ బ్లాకిష్ మ్యూకోపస్ అంటే నల్లటి పదార్థాలు ముక్కు నుంచి రావడం కానీ, ఒక సైడ్ ఆఫ్ ఫేస్లో పెయిన్, స్వెల్లింగ్ విపరీతంగా, ఆ పళ్ళు, దవడ పళ్ళు కానీ, ఏమంతా తలనొప్పి కానీ, చెవు నొప్పి, కంటికి వెనక భాగంలో ఇన్ఫెక్ట్ అనేది, ఈ కంటి వెనక భాగంలో విపరీతమైన నొప్పి కానీ, రెడ్నెస్ ఆఫ్ ఐస్ అంటే కళ్ళు ఎర్రబడడం, ఆ కళ్ళ నుంచి నల్లటి పదార్థాలు ఊసులాగా రావడం, హెడ్లోకి అంటే తలలోకి స్ప్రెడ్ అయినట్టయితే విపరీతమైన తలనొప్పి, వాంతులు, ఆల్టర్డ్ సెన్సోరియం అంటే మనిషి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడము, లేకపోతే డీప్ స్టేజ్ అంటే సివియర్ ఇన్ఫెక్షన్లో కోమా కానీ వెళ్ళిపోవచ్చు. మరి ఛాతీలో ఇన్ఫెక్ట్ అయినట్టయితే దగ్గు కానీ, జ్వరము, ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకున్నట్టు అనిపించడము, రక్తము దగ్గడము, కాఫింగ్ అప్ బ్లడ్ అంటాం కదా అది. మరి కడుపుకి ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ, వామిటింగ్స్ కానీ, కడుపు నొప్పి అండ్ రక్తపు వాంతులు. అంతేకాకుండా పేషెంట్స్ లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ తీసుకునే పేషెంట్స్ కూడా ఈ వ్యాధికి సోకే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, కరోనా వచ్చిన పేషెంట్స్ కానీ, కరోనా నుంచి రికవర్ అవుతున్న పేషెంట్స్ కానీ, ముఖ్యంగా ఆల్రెడీ డయాబెటీస్ ఉండి షుగర్ అన్కంట్రోల్డ్ అంటే షుగర్ లెవెల్స్ మోతాదుకు మించి ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అన్నట్టయితే, ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ పార్ట్స్ ఉన్నాయో, ఆ ముక్కు, నాస్ట్రిల్స్ కానీ, ఊండ్స్ కానీ, అక్కడ నుంచి స్వాబ్ తీసేసి ఈ కల్చర్కి పంపించినట్టయితే, ఆ స్పోర్ట్స్ ఉన్నట్టయితే ఇది నిర్ధారణ అవుతుంది. రెండవది ఏంటంటే,
విజువల్గా చూసినట్టయితే ఈ బ్లాకిష్ డిశ్చార్జ్ ముక్కుల్లో కానీ ఆ కళ్ళల్లో కానీ ఆ డిశ్చార్జ్ వచ్చినట్టయితే, లేదంటే డీపర్ టిష్యూస్లో వెళ్ళినప్పుడు ఈ నల్లటి పదార్థం ఏదైతే కనిపించినప్పుడు అది కూడా ఒక రకంగా డయాగ్నోస్ చేయాలి. ఇంటర్నల్గా ఎంతవరకు స్ప్రెడ్ ఉందనేది స్కాన్స్ ద్వారా కానీ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ ద్వారా కానీ నిర్ధారించవచ్చు. బట్ టిష్యూ డయాగ్నోసిస్ ఇస్ ద మెయిన్ స్టే. డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ భాగంలో ఎఫెక్ట్ అయితే ఎంత సివియారిటీ తీవ్రత ఉంటుంది అన్నట్టు మనం చూసినట్టయితే, సైనోసైటిస్ అలాంటి వాళ్ళకి ఈ 50%, 46% ఆఫ్ ద పీపుల్ సకం అంటే ప్రమాదకరంగా మారుతుంది. అదే ఛాతీలో గిట్లా ఇన్ఫెక్ట్ అయినట్టయితే 76% పేషెంట్లు దీనివల్ల చనిపోయే అవకాశం ఉంది. అట్లా కాకుండా రక్తనాళాల ద్వారా ఇతర భాగాలకు స్ప్రెడ్ అయిపోయి శరీరం అంతా పాకినట్టయితే దాదాపు 96% మంది ఈ వ్యాధి నుంచి మరణించే అవకాశం ఉంది. మరి ఇంతకుముందు చెప్పినట్టు వ్యాధి రాకుండా మనం ఏదైతే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తామో, వ్యాధి రాకుండా మనం కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా నేను చెప్పిన పై గ్రూప్స్ వాళ్ళ పేషెంట్స్, ఇమ్యూనో సప్రెస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు కీమోథెరపీ ఎవరైతే ఉన్నారో, పర్సనల్ హైజీన్ బాగా మెయింటైన్ చేయాలి. వాళ్ళ ఉన్న అండర్లైన్ డిసీజ్ వాళ్ళ డాక్టర్స్ టీమ్తో కలిసి సరైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. షుగర్ లెవెల్స్ ఎవరైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రాపర్గా కంట్రోల్ ఉండేటట్టు చూసుకోవాలి. షుగర్ లెవెల్లో చాలామంది ఏమంటారంటే నేను మందులు తీసుకుంటున్నాను, ఇన్సులిన్ తీసుకుంటున్నాను, అది ముఖ్యం కాదు, నెంబర్స్ ముఖ్యం. మీ షుగర్ లెవెల్ ఎంత ఉందనేది నార్మల్ రేంజ్లో ఉండాలి. షుగర్ లెవెల్స్ అనేది చాలా ముఖ్యం. అయిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఆ ముక్కుపుటల ద్వారా పోతుంది కాబట్టి మాస్క్, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ కూడా మాస్క్ అనేది చాలా అత్యవసరం. మన శరీరంలోకి వ్యాధులు ఎంటర్ కాకుండా కాపాడేది ఒక వజ్రాయుధం లాంటిది అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. అయిన తర్వాత సెల్ఫ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన వెనకటి ఆచారాలు చూసినట్టయితే బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చిన వాళ్ళు బయటనే చెప్పులు వదిలేసి ముఖం కాలు చేతులు కడుక్కొని కానీ లోపలికి వచ్చేవాళ్ళు. దాని శాస్త్రీయ విలువ ఇప్పుడు మనకు అర్థమవుతుంది. నిజంగా మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి పాటించినట్టయితే మనం అందరం కూడా ఆరోగ్యకరంగా ఉండొచ్చు. మరి ఇక్కడ బ్లాక్ ఫంగస్ మ్యూకర్మైకోసిస్ ట్రీట్మెంట్కి వచ్చినట్టయితే ఏవైతే టిష్యూస్ ఇన్ఫెక్ట్ అయ్యాయో, ఏవైతే బోన్స్ కానీ అలా ఇన్ఫెక్ట్ అయ్యో దానిని సర్జరీ ద్వారా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు లైపోఫిలిక్ యాంఫోటెరిసిన్ బి అనే ఇంజెక్షన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒకవేళ అది దొరకని పక్షంలో సెకండ్ లైన్ పోసకోనజాల్ కానీ ఇసాబుకోనజాల్ కానీ దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రస్తుతం మనకు అవైలబిలిటీలో ఉన్న మెడిసిన్స్ అన్నట్టు. సో ఈ సూచనలు అందరూ పాటించి తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించాలని సూచనలు ఇస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.